Hello everyone, I am Veena Pupala, founder and CEO of Multi-Arts, AMFI registered mutual fund distributor. సో ఈ వీడియోలో అయితే మెయిన్లీ డైరెక్ట్ ఫండ్కి రెగ్యులర్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎవరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్, రెండింటికి మెయిన్లీ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, రీసెంట్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. మీరు ఈక్విటీలో పెడుతున్నారు అంటే అది మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా కూడా దోస్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అసలు ఏంటి మార్కెట్ రిస్క్ అంటే, మార్కెట్ మనకి 2 వేస్లో మూమెంట్ ఉంటుంది, ఫండమెంటల్, సెంటిమెంటల్. సో ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది మార్కెట్ అనేది, అంటే కంపెనీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక సెగ్మెంట్ అయితే. జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మనకి ఇరాన్ యుఎస్ వారు, ఓకే, అంతకుముందు యుక్రెయిన్ రష్యా వారు, అంతకుముందు కరోనా. సో ఇవన్నీ ఏంటంటే సెంటిమెంటల్, వీటిని బేస్ చేసుకొని కూడా మార్కెట్ మూమెంట్ ఉంటుంది. సో ఈ మూమెంట్ నెగిటివ్లో ఉన్నప్పుడు మీరు డబ్బులు తీయాలంటే మీకు నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, అంటే లెట్స్ మీరు ఒక 10,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి. సో ఈ సెంటిమెంటల్గా నెగిటివ్, జియో పొలిటికల్గా నెగిటివ్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయంటే మీరు పెట్టిన 10,000 8,000 కూడా పడిపోయేకి స్కోప్ ఉంది. ఇది మీకు అవేర్నెస్ ఉంటేనే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే చెప్పినా కూడా ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఈ రోజు టాపిక్ డైరెక్ట్ రెగ్యులర్ ఫండ్స్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ, సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ 138 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఎక్స్పెక్టింగ్ 2K. మీ సపోర్ట్ ఉంటేనే అదైతే అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్. నేను ఈ వీడియో ఆల్రెడీ చేశాను, బట్ క్విక్గా ఇంకా దీని డిఫరెన్స్ ఎవరైనా మనకి ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు చూస్తారన్న కాన్సెప్ట్లో చెప్తున్నా. ఓకే, సో డైరెక్ట్ ఫండ్స్ అంటే ఏంటంటే అవి డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీకు మీరుగా ఏదర్ కోర్సెస్లో జాయిన్ అయ్యి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఎన్ఏవి ఏంటి, యూనిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీకు మీరుగా పెట్టుకోవడం డైరెక్ట్. ఓకే, రెగ్యులర్ ఫండ్స్ అంటే ఏంటంటే మీకు నాలెడ్జ్ లేదు, మీరు పెట్టాలనుకుంటున్నారు మార్కెట్లో, ఒక పర్సన్ మీకు గైడ్ చేస్తారు. ఓకే, ఫైనాన్షియల్ అడ్వైజర్ అయి ఉండొచ్చు, లేదంటే MFD అయి ఉండొచ్చు. వాళ్ళు మీకు గైడ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఈ పర్టికులర్ ఫండ్లో పెట్టండి, మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. మీరు మీ సొంతంగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే, పోర్ట్ఫోలియో బిల్డింగ్ అంటే నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్, అది డైరెక్ట్. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు, ఇన్ పర్సన్ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అంటే అది రెగ్యులర్. సో టు బీ హానెస్ట్ అండి, మనకి డైరెక్ట్ ఫండ్స్ అనేవి జస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి 2016, 2015 ఆ టైం నుంచి బాగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. కన్సిడర్ 15 years అనుకోండి. ఓకే, సో అంతకుముందు అంతా అన్నీ కూడా రెగ్యులరే. మనకు డైరెక్ట్ అనే కాన్సెప్ట్ విచ్ ఈస్ లైక్ డికేడ్ మోర్ దెన్ డికేడ్ 10 years బ్యాక్ నుంచి ఎవాల్వ్ అయితే వచ్చింది అది కూడా. సో ఈ రెగ్యులర్ ఫండ్స్ అంటే ఏంటంటే, మీరు బ్యాంక్స్లో పెట్టినా లేదా స్పెసిఫిక్ కంపెనీస్ ఫండ్స్, ఇండియా ఏంజల్ వన్, ఇందులో మ్యాక్సిమం థింగ్స్ అన్ని మనకి రెగ్యులర్ ఫండ్స్ ఉంటాయి. మీరు చూసుకొని పిక్ చేసుకోండి. ఫండ్స్ అనేది ప్యూర్లీ సర్వ్ ఫర్ ద రెగ్యులర్ ఫండ్స్. సో ఈ రెండిట్లో అసలు ఏది బెటర్ అనేది మెయిన్ ఇప్పుడు క్వశ్చన్. చాలా మంది మీరు వినుంటారు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ వీడియో చూస్తూ ఉంటే డైరెక్ట్ ఫండ్స్ బెటర్, రెగ్యులర్ ఫండ్స్లో కమిషన్స్ కట్ అయిపోతాయి, అనవసరంగా మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంత లాస్ అయిపోతుంది, ఇదంతా కూడా చెప్తా ఉంటారు. సో నేను అది ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాను. నేను నా ఇనిషియల్ డేస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ డైరెక్ట్ రెగ్యులర్ డిఫరెన్స్ తెలీదు. సో నేను అప్పుడు పైసా బజార్ అని ఉండింది, పాలసీ బజార్ ఇప్పుడు. సో ఆ పైసా బజార్లో ఇన్వెస్ట్ చేశాను, అండ్ ఫండ్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశాను, అండ్ గ్రోలో ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ ఫండ్స్ ఇండియా, పైసా బజార్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత గ్రోలో చేశాను యాక్చువల్గా. సో గ్రో నేను అది 2016లో ఎస్టాబ్లిష్ చేశాను ఆ కంపెనీని. 2018 నుంచి నేను ఇన్వెస్ట్ చేశాను అందులో. సో గ్రో ప్యూర్లీ ఏంటంటే డైరెక్ట్ ఫండ్స్ని సర్వ్ చేస్తుంది, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అప్పుడు ఏంటి, నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ర్యాండమ్గా ఫండ్స్ పిక్ చేసుకోవడం. ఓకే, నేను ఫండ్స్ ఇండియాలో పెట్టినప్పుడు అయితే ప్యూర్లీ ర్యాండమ్ ఫండ్స్, మనకు తెలియదు, భయం వేస్తుంది. సో భయం వల్ల ఏంటంటే డెట్ ఫండ్స్ పిక్ చేసుకోవడం, అవి అండర్ పర్ఫామ్ చేయడం, అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రాకపోవడం, తక్కువ టైంలో అంటే ఇంకా తక్కువ వస్తాయి, సో దాన్ని తీయడం, ఇలా మల్టిపుల్ మిస్టేక్స్ చేశాను డైరెక్ట్గా నేను చేయడం వల్ల. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే, ఈ ఫండ్ పర్పస్ ఇది నేర్చుకున్నాను యాక్చువల్గా, ఈ ఫండ్ పర్పస్ ఇది. సో నిఫ్టీ 50 అంటే దీని పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఇలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను.
ఓకే, సో ఎగ్జిట్ లోడ్ ఇలా ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి, యాక్టివ్ ఫండ్స్లో ఏం కేటగిరీస్ ఉన్నాయి, మనం ఏవి పెట్టచ్చు, సెక్టరల్ థిమాటిక్ అంటే ఎలా పర్ఫామ్ చేస్తాయి, సో అవి లాంగ్ రన్లో ఎంత మనకి ఇంపాక్ట్ ఉంటాయి. అండ్ నేను బాగా గుర్తు, సో ఒక యూఎస్ బ్లూ చిప్ ఫండ్లో కూడా పెట్టా, అసలు అదైతే ఎప్పుడు రిటర్న్ రాలేదు నాకు. చూసి విసిగిపోయి తీసేసిన తర్వాత పెరిగింది ఆ ఫండ్. సో అవుట్ ఆఫ్ నాలెడ్జ్ లేదు అప్పుడు నాకు 2018-19 ఆ టైంలో. సో 20 దాకా కూడా ఐఎమ్ పుట్టింగ్ అండ్ టేకింగ్ ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకు నాలెడ్జ్ ఉంది, టైం ఉంది, సెల్ఫ్గా పెట్టడం తీయడం నేర్చుకుంటే డైరెక్టే బెస్ట్. ఓకే, నో డౌట్ డైరెక్టే బెస్ట్. కానీ మనకు నాలెడ్జ్ ఉండాలి, దాని మీద స్కిల్ ఉండాలి. నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, డిసిప్లైన్ కూడా ఉండాలి. అప్పుడు ఏమైపోతుందంటే తీసేస్తాం, ఫర్ నో రీజన్ తీసేస్తాము, లేదంటే రాంగ్గా పిక్ చేసుకుంటాము, లేదంటే ప్యానిక్ సెల్లింగ్ చేస్తాము. ఇలా డిఫరెంట్ చేయడం వల్ల ఓవరాల్గా ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే అసలు ఇన్వెస్ట్మెంట్సే స్పాయిల్ అయిపోతాయి. అలాంటి సినారియో లేదా డిసిప్లైన్ మనకు కావాలి. ఒక టు స్పీక్ టు సమ్వన్, మనం ఎవరన్నా అడగాలనుకుంటున్నామంటే ఆ కేసులో రెగ్యులర్ బెస్ట్. సో ఈ రెగ్యులర్ అనేది మీరు బిగినర్స్ అయి ఉంటే ఒక 2-3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ చూసి ఆ రెగ్యులర్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉంటారో, ఏదో ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా ఎంఎఫ్డి అయినా మీకు సపోర్ట్ ఇస్తున్నారు బాగా, మీ డౌట్స్ ఏమన్నా మీకు యాక్సెస్ ఉన్నారు అడగడానికి, లేదు మీకు గైడెన్స్ ఇస్తున్నారు హియర్ అండ్ దేర్ అంటే రెగ్యులర్ ఫండ్స్ వర్త్ ఎనఫ్. లేదు బ్లైండ్గా అసలు మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఇట్సెల్ఫ్ ఓన్లీ నేను చెప్పినట్టు రెగ్యులర్ పర్ఫామ్ చేస్తాయి. సో ఎవరు ఉంటారో తెలీదు, మీరు రెగ్యులర్ తీసుకుంటే అక్కడ మీకు మనీ వేస్ట్ అయిపోతుంది. అంటే మీకు సర్వీస్ ఏం రావట్లేదు, బట్ ఎవరో మీరు పే చేస్తున్నారు ఆ సర్వీస్కి. ఓకే, సో అలాంటి కండిషన్స్లో డైరెక్ట్ బెటర్. సో మీకు ఇన్ పర్సన్ ఉండి ఎవరైనా మీకు అడ్వైజ్ చేస్తున్నారంటే గో విత్ రెగ్యులర్ అండి. మీరు బిగినర్స్, డిసిప్లైన్, ఓవరాల్గా మీకు హౌ టు పిక్ ద ఫండ్ అనేది తెలియకపోతే, మీకు అసలు పర్సనే యాక్సెస్ లేరు అంటే గో విత్ డైరెక్ట్. ఓకే, లేరు మీకు స్కిల్ ఉంది, టైం ఉంది, మీకు మీరుగా చేసుకోవాలనుకుంటున్నారు, యూ వాంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపీస్ ఇవన్నీ అంటే డైరెక్ట్ ఇస్ గుడ్ ఆప్షన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా, హౌ హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్ అనేది సెగ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్. సో అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వర్క్ అవుతుంది, మెయిన్లీ హ్యూమన్ బ్రెయిన్. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్లో నేను ఇన్వెస్ట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. ఆ స్కీమ్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే 10 years పాటు మనం నెలకు 5,000 కట్టుకుంటూ రావాలంటే వన్ టైం కడతాం, ఇయర్లీ 50,000 చేంజ్ వస్తుంది, 52 అప్రాక్సిమేట్గా 52 చేంజ్, లెస్ దెన్ 5,000 పర్ మంత్ అనుకోవచ్చు. సో అలాగా నేను 10 years కట్టాలి. ఓకే, సో 10 years కట్టినందుకు గాను అరౌండ్ 5 lakhs చేంజ్ అవుతుంది నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. 5 lakhs అనుకుందాం రౌండ్ ఫిగర్. సో 5 lakhs చేంజ్ నేను పే చేస్తున్నాను. 1 year గ్యాప్ ఇచ్చి, అంటే 11th year మనకి ఏం పే చేయరు, 12th year వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వన్స్ 46,000 పే చేస్తారు. అంటే 4,000, మనం 5,000 అప్రాక్సిమేట్గా 4,000 చేంజ్ కడుతున్నాం, 5,000 అనుకుందాం, మనకు రిటర్న్ 4,000 వస్తుంది. అలాగా 25 years పే చేస్తున్నారు వాళ్ళు. ఓకే, విచ్ ఐ ఫీల్ లైక్ ఊరికే ఎందుకు 5,000 కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం, వీ కెన్ గెట్ సమ్ గుడ్, అంటే 5 lakhs కదా. సో ఆ థాట్ ప్రాసెస్లో నేను ఆలోచించి ఫస్ట్ అంటే నాకు కన్విన్స్ చేసి తీపించారు దాన్ని. సో ఫస్ట్ 1 year కట్టగానే ఐ థాట్ టు విత్డ్రా. కాల్ చేసి నేను వాళ్ళకి చెప్పాను, నేను ఇలా తీసుకున్నాను బట్ నాకు ఆ పర్పస్ లేదు, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇంటూ వేరే ఇన్స్ట్రుమెంట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నాను. సో నాకు ఎంత వస్తుంది అమౌంట్ అని చెప్పాను. నేను అప్పటికే 52 ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ఉంది, 53,000 దాకా పే చేశాను. సో దే సెడ్ 0, అసలు ఏం రాదు మీకు ఇప్పుడు బ్రేక్ చేస్తే దీన్ని. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను, అనవసరంగా కట్టాను అని. సో సెకండ్ ఇయర్ 2022లో తీసుకున్నాను నేను ఇది. 22, 23, 24, 25 4 years కట్టాను. 5th year ఇంకా నేను కట్టాలి. మళ్ళీ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీ టైం కడుతున్నప్పుడల్లా ఇది అనవసరంగా 5,000 మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఇంకా బెటర్ ద రిటర్న్స్ వస్తాయి కదా, 10 years పీరియడ్ కదా అనే థాట్ ప్రాసెస్లో అగైన్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ద సేమ్ వే. నేను మళ్ళీ కాల్ చేసి అడిగాను, నేను ఇలా కట్టాను, 2 lakhs దాకా కట్టాను,
సో దాన్ని నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ కన్సర్న్ పర్సన్ నాకు ఎవరైతే ఓపెన్ చేయించారో అతను లేరు. సో నెంబర్ వేరే వాళ్ళకి తీసుకొని ఆ పర్టికులర్ స్కీమ్కి సర్వీస్ ఇచ్చే అతని నెంబర్ నాకు వచ్చింది. సంహౌ ఒక 2-3 కనెక్షన్స్తో మాట్లాడితే కాల్ చేసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా సో టైంలో నేను తీసుకున్నాను, బట్ ద థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, నేను అది వేరే ఇన్స్ట్రుమెంట్స్లో పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాను. సో ఆయన చూసి 1 lakh వస్తుంది మేడం, మీకు సరెండర్ చేయమంటే చేస్తాను, కాకపోతే మీరు 2 lakhs కట్టారు, మీకు 1 lakh వస్తుంది, అనవసరంగా వేస్ట్ కదా, సో కంటిన్యూ చేయండి అని హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ మీ. సో అండ్ ఐ కేమ్ టు ద కన్క్లూజన్, ఒక పాయింట్ వచ్చాక సరే ఉన్నీలే ₹1,00,000 ఎందుకు పోగొట్టుకోవడం అనే కన్క్లూజన్కి వచ్చేసాను. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ పర్సన్, నాకు ఓపెన్ చేయించిన అతను, నాతో స్టార్ట్ చేయించిన అతను హీఈస్ నాట్ వర్కింగ్ దేర్ అంట. ఓకే, ఇంకొక నెంబర్ ఇచ్చారు, ఫైనల్గా థర్డ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ నేను మాట్లాడినది. హీ ఎక్స్ప్లెయిన్ మీ వెరీ వెల్, వేర్ ఐ కన్విన్స్డ్, సరే ఇప్పుడు ఉన్నీలే అన్నట్టుగా, ఎందుకు మేడం అనవసరంగా తీస్తారు, 1 lakh వేస్ట్ కదా, సో ఇంకో 5 years 6 years కడితే మీకు లాంగ్ రన్ వస్తుంది కదా అంటే హీ కన్విన్స్డ్. వాట్ ఇఫ్ ఇన్ కేస్ అతను లేకపోయి ఉండే, అప్పుడు నాకున్న మైండ్ సెట్కి పోతే పోయింది డబ్బులు, సో నా కంట్రోల్లో మనీ లేదు కదా, నేను వెయిట్ చేయాలి, అండ్ సెకండ్లీ నేను అది వేరే దాంట్లో పెడితే ఇంకా బెటర్ ద రిటర్న్స్ వస్తాయి అన్న థాట్ ప్రాసెస్లో నేను తీసేసేదాన్నేమో. 1 lakh పోతుందన్న విషయం కూడా నాకు తెలియదు అప్పుడు. 50,000 పోతుంది, సరే 1.5 lakh వస్తుంది కదా, సో 1.5 lakh మనకి ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది కదా, వీ కెన్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టుగా ఆలోచించాను నేను. బట్ ద పాయింట్ ఈజ్, ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద కరెక్ట్ పర్సన్ టు గైడ్, అలాంటి ఇంపల్స్ మూమెంట్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. 1 lakh అనవసరంగా వేస్ట్ కదా మేడం అని హీ ఎక్స్ప్లెయిన్ మీ ఫ్యూ మినిట్స్ అంతే. సో నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు ప్రాపర్గా గైడ్ చేసే పర్సన్ మీకు అవైలబుల్ ఉంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఐ ఫీల్ అప్పుడు నాకు ఆ థాట్ ప్రాసెస్లో అనవసరంగా పెట్టాను అవన్నీ వచ్చినా కూడా, బట్ ఎండ్ గోల్ నాకు చెప్పినప్పుడు హోల్డ్ చేయండి, సో మీకు హెల్ప్ అవుతుంది, హీ కన్విన్స్డ్ మీ బై గివింగ్ సమ్ పారామీటర్స్, దెన్ ఐ కన్విన్స్డ్. సో అలాంటి బ్రెయిన్ అప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుంది, మనకి డెసిషన్ తీసుకునే కన్ఫ్యూజన్లో విల్ బీ ఫుల్డ్ అప్ విత్ ద ఎమోషన్స్. సో అప్పుడు రాంగ్ కాల్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మనకు గైడ్ చేస్తే మనం రైట్ చాయిస్ తీసుకుంటాం. సో అలాంటి ఎక్స్పర్ట్ అవైలబిలిటీ మీకు రెగ్యులర్ ఫండ్స్ ఇస్తాయి. నాట్ అన్ని రెగ్యులర్ ఫండ్స్ ఇవ్వాలని లేదు, నేను చెప్తున్నా కదండి, మీకు ఆ పర్సన్ యాక్సెస్ ఉంటేనే మీరు రెగ్యులర్ ఫండ్స్లో కట్టండి, లేదు అనుకుంటే గో విత్ ద డైరెక్ట్, దట్ ఈస్ ద బెస్ట్ కాల్. అంటే ఎక్స్పెన్స్ రేషియో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 0.5 నుంచి 0.67 దాకా ఎక్స్పెన్స్ రేషియో అనేది డిఫరెన్స్ వస్తుంది. రెగ్యులర్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఎంటైర్ డిఫరెన్స్. ఓకే, ఇంకేం లేదు, ఇంకా అన్నీ సేమ్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో డైరెక్ట్ రెగ్యులర్ గురించి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో వాట్ ఎల్స్ ద వీడియోస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇంకే వీడియోస్ కావాలనేది కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను వర్క్షాప్, ఇట్స్ ఆల్ అబౌట్ యూ నీడ్ టు లెర్న్ బిఫోర్ ఇన్వెస్ట్. ఓకే, సో నేను ఫ్యూ పీపుల్కి తీసుకున్నాను డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సజెషన్స్, బట్ ఐ ఫీల్ ఇంటర్నల్లీ వీ కాన్ డిపెండ్ ఆన్ ఎవ్రీథింగ్. మనం కూడా నేర్చుకోవాలి. మీకు నేను మాట్లాడేది మీకు అర్థమైతేనే మీరు బెటర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అవుట్ ఆఫ్ నోవేర్ మనం నాలెడ్జ్ లేకోకుండా బ్లైండ్గా ఒక పర్సన్ని ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ చాయిస్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. పాత రోజుల్లాగా కాదు కాబట్టి. సో ఎవ్రీవన్ యూజింగ్ ఫోన్, సో బేసిక్ నాలెడ్జ్ మీరైతే నేర్చుకోవచ్చు. సో అలా నేర్చుకోవాలి, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ ద వర్క్షాప్. మీరు ఏదో డైరెక్ట్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ ద గైడెన్స్, ప్రాపర్ మానిటరింగ్ ఉండాలంటే యూ కెన్ గో విత్ ద రెగ్యులర్. ఓకే, డిఫరెన్స్ ఇస్ ద ఎక్స్పెన్స్ రేషియో, అంటే బోత్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో అలా చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. థ్యాంక్ యూ. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.